సేమియా బిస్బాడీ బాత్ ఇది కర్ణాటక హీరో గణేష్ కి బాగా ఇష్టమా? ఓకే. సో రీసెంట్ గా 2 హిట్స్ ఇచ్చి అసలు ఆయన ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. అవునా? మీది ప్రాపర్ కర్ణాటకనా? కాదండి, కాదు, అనంతపూర్. ఓకే. సో మరి ఇది కర్ణాటక ఐటమా? ఇది కర్ణాటక ఐటమ్. ఓకే. సో మరి సేమియా బిస్బెడి బాత్ కర్ణాటక హీరో గణేష్ కి ఇష్టమైన ఈ ఐటమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? సేమియా, కందిపప్పు, ఆలు, మునక్కాడలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, చింతపండు, బిసిబెళిబాత్ పౌడర్, పసుపు, నెయ్యి, నూనె, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పోపు గింజలు. సుప్రియ గారు, బిస్బెడి బాత్ స్టార్ట్ చేద్దామా చేయడం? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదామండి. ఫస్ట్ ఇందులో నూనె, నెయ్యి, ఆయిల్ ప్లస్ నెయ్యి కూడా వేయాలి, టేస్టీగా ఉంటుంది. ఓకే. సగం ఆయిల్ సగం నెయ్యి. ఓకే. ఇప్పుడు పోపు గింజలు వేద్దామండి. పోపు. ఓకే. కొద్దిగా పసుపు. ఇది కర్ణాటక ఐటమ్ అన్నారు, మీకెలా వచ్చు? మేము కన్నడ వాళ్ళండి. సో అవునా? ఓకే. ఓకే. మా మదర్ టంగ్ కన్నడ. మదర్ టంగ్ కన్నడ. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ వెజిటబుల్స్ అన్ని వేసుకుందామండి. ఓకే. క్యారెట్. ఇవి బాయిల్ చేసినట్టున్నారు? ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. అన్ని బాయిల్ చేశారు? వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ బాయిల్ చేసాం. హాఫ్ బాయిల్ అని? లేదు, ఫుల్ బాయిల్. బీన్స్, మునక్కాడలు. మునక్కాడలు కూడానా? ఇది కర్రీయా లేకపోతే స్నాకా ఏంటిది? బ్రేక్ఫాస్ట్ ఐటమా? ఓకే. ఓకే. ఈవెన్ నైట్ టైమ్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు వెజిటబుల్స్ కి కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ కొద్దిగా ఫ్రై అవ్వలేదు కాసేపు? కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. మరి లోపు వచ్చిన బ్రేక్ తీసుకుందామా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంటలోని అతిథి మెచ్చిన వంటలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లో A, D and E విటమిన్స్ ఉన్నాయండి. మరి 3 విటమిన్స్ ఉన్న ఈ ఆయిల్ హెల్త్ కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. చెక్ చేద్దామా అది ఫ్రై అయ్యేమో? ఫ్రై అయ్యండి. ఓకే. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. వాటరా? అవునండి, వేడి అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతే సేమియా వేయాలి. ఓకే. సో మరి మీ మదర్ టంగ్ కెనడా అన్నారు, ఇంత చక్కగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? సో చాలా రోజుల నుంచి ఇక్కడ ఆంధ్రాలోనే ఉన్నామండి. అవునా? స్టడీస్ అంతా ఇక్కడే. ఓకే. ఓకే. సో చూడండి, బాయిల్ కొంచెం వాటర్ మరుగుతున్నట్టుంది కదా. అవునండి. ఇప్పుడు దీంట్లో సేమియా వేద్దాం. సేమియా. ఓకే. ఎంత సేమియా అయింది? 2 cups. 2 cups. వేయించారా సేమియా? వేయించానండి, కొద్దిగా నూనెలో వేయించేసాను. ఓకే. సో దట్ అంటుకోకుండా నీట్ గా వస్తుంది. ఓకే. సో సేమియా కూడా వేసేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? కాసేపు మూత పెడితే అది బాయిల్ అవుతుంది సేమియా. ఓకే. ఓకే. సో మరి వాటర్ సరిపోతాయా? వాటర్ సరిపోతుంది. మూత పెట్టేద్దామా? మూత పెట్టి. ఓకే. ఎంతసేపు ఉడికించాలి ఇది? ఇలా ఒక 10 minutes, 10-15 minutes. ఓకే. సుప్రియగా చూద్దామండి. చూద్దాం. సేమియా ఉడికిపోయిందండి. ఓకే. సో మనం వేసిన వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్, సేమియా బాయిల్ అయిపోయింది. ఓకే. సో ఇందులో కందిపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. కందిపప్పు. ఓకే. ఇందులో మిక్స్ చేయాలి. ఓకే. కొద్దిగా ఇందులో వాటర్ వేస్తామండి, సో మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. కొద్దిగానే చూడండి. చాలు. ఇప్పుడు ఇందులో చింతపండు రసం ఎంత కావాలంటే అంత, ఎవరి టేస్ట్ ప్రకారం. ఓకే. కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ. అలా. ఉప్పు మనం స్టార్టింగ్ నుంచి అసలు వేయలేదు కదా, కొంచెమే వేసాం. వెజిటబుల్స్ కొంచెం వేసాము. ఇప్పుడు మొత్తానికి వేయాలి. ఇది బిస్బెళిబాత్ పౌడర్ అండి. దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చెక్క, మొగ్గ, రాతి పువ్వు, లవంగం, సో అవన్నీ ఫ్రై చేసుకొని, అన్ని మసాలా దినుసులు, మళ్ళీ మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ధనియాలు, ఓకే, అన్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం ముందుగా. ఇది కొంతమందికి కారం ఎక్కువ అన్న వాళ్ళు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కొంతమంది తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవాలి. మిక్స్ చేయడం. సో రెడీ అయిపోయినట్టేనా? సేమియా బిస్బెళిబాత్ రెడీ అండి. ఓకే. సో మన సర్వింగ్ బౌల్ తీద్దామా? తీద్దాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్. ఓకే. సో మరి ఫైనల్లీ దీని మీద కొత్తిమీర గార్నిష్ చేస్తాం. కొత్తిమీర. ఓకే.
సో రెడీ అయిపోయిందా అండి సేమియా బిస్బెడి బాత్. మరి సేమియా బిస్బెడి బాత్ ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో మరొకసారి చూసేయండి. సేమియా బిస్బెడి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సేమియా, కందిపప్పు, ఆలు, ములక్కాడలు, బీన్స్, పచ్చి బఠానీ, క్యారెట్, చింతపండు, బెసబేడ మసాలా, పసుపు, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పోపు గింజలు, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సేమియా బెస్బేడ బాత్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో 3 టీ స్పూన్ల నూనె, 3 టీ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగాక అందులో పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్ ముక్కలు, మునక్కాడలు, బఠానీ వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దానిలో తగినన్ని నీళ్లు పోసి అవి మరిగాక ముందుగా మనం వేయించుకున్న సేమియాని 2 కప్పులు ఆ మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన దానిలో బాయిల్ చేసిన కందిపప్పు పేస్ట్ 1 కప్పు, చింతపండు పులుసు 1 కప్పు వేశాక ఉప్పు వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, చెక్క, లవంగం, ఎండుమిర్చి, ధనియాలు వేయించి గ్రైండ్ చేసిన బెస్బేడ పౌడర్ 2-3 టీ స్పూన్లు వేసి కలిపి రెడీ అయ్యాక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, వెరైటీ ఐటెం, అతిథి మెచ్చిన వంట సేమియా బెస్బేడ బాత్ రెడీ.